నీకు అన్యాయం చేస్తానా మైదా? ఆడల ముందు మైదా గోధుమ పిండి అనగా మైదానం దానం ఏదో ఒక దానం ముందు చెప్పేదినో. బొమ్మాలి రామ్ గోపాల్ వర్మ ఫ్యాను. నువ్వు రామ్ గోపాల్ వర్మని బాగా ఇమిటేట్ చేస్తావని చెప్పా. అప్పటి నుంచి నిన్ను చూడాలి చూడాలి అని ఎలా పిచ్చెక్కిపోతుంది చూడా. నువ్వు వెళ్ళి వర్మ గారి స్టైల్లో వర్కౌట్ చేసుకో. నిజమా? నీ మీదటో ఏటనియా ఆ అమ్మాయికి వర్మ గారి ఫోటో కానీ ఇచ్చి పెట్టాలా చూసుకుంటా. నీ ఫోటోనే ఇచ్చాను తమ్ముడు. అన్నయ్య తమ్ముడు ఐ లవ్ యూ. గబనా ఇలా ఇప్పుడు చూడు దెమ్మ తిరిగిపోద్దు గుంటకే. నీకు కూడా ఇదే నాకే పూసాడా? ఎల్లరా నువ్వు సునామీలో స్నానం చేయాలనుకుంటున్నావు. ఏంటి బొమ్మలు ఏంటి అలా తల దించుకున్నావు? సిగ్గా మన దగ్గర సిగ్గేందుకో. నీలాంటి బొమ్మలతో చాలా బొమ్మలతో ఆడుకున్నాను. సిగ్గుపడు ఏంటి తలెత్తు ఎత్తువా. సరే ఏ శివుడు ఎలాగుంది మా జంట? ఎండి తెర మీదకి వెళ్తే పంట పండిపోద్ది. ఏంటి నేను చెప్పేదేంటి నువ్వు చేసేదటే? ఒకసారి చూడమని చూడవు కానీ గొర్రెపోతలు అంటావా? చెట్టు అంత మంది ఎదురుగా పెట్టుకుని ఎంత చూస్తావా ఫోటో? వర్మ స్టైలో ఇప్పుడు చూడు చూపించు. చూడు కొత్తగా వచ్చిన ఫ్లో క్యాంప్ పట్టుకొని అలాగా ముఖం మీదకి వెళ్ళిపోతే వెళ్ళిపో. హైబ్రో సూపర్, ముక్కు సూపర్, లిప్స్ స్కిన్ టోన్ ఫ్యాంటాస్టిక్, అంతా సూపర్. నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ నీకేస్తాను. నాకైతే ఈ రంధ్రం నుంచి వచ్చింది, మరి ఆడికి ఈ రంధ్రం నుంచి వస్తుందో. ఒకసారి చూడు బంగారం, పేస్ మీద క్లోజ్ పెట్టాను, తలెత్తి చూడు 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 బంగారం చూడు నాన్న. నా బుజ్జుకోండి కదా చూడమ్మా. యాడ్ సిగ్గుపడతానువా? ఫీల్ లైక్ ఫ్రెండ్లీ. లైట్లు ఆపరు. కళ అమ్మా. ముసలోడు ఏం చేస్తున్నాడు అక్కడ? తిన్నావా? నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్తున్నా. నేను రాను, పడుకుంటా. నేను రాను, వస్తున్నా ఉండు.
కంకణం ఇది గాని తీయాలంటే నా గొంతు కోసి తీయాలా, అర్థమైందా? శివుడన్నయ్య. శివుణ్ణి ఎవరు చంపుంటారు? ఇక్కడ వెళ్ళిపోదాం, లేదంటే చచ్చిపోతాం బాలా. ఈ రోజు శివుడు, రేపు నేను, తర్వాత నువ్వు, అందరం చచ్చిపోతాం. వెళ్ళిపోదాం ప్లీజ్, వెళ్ళిపోదాం. కుదరదు. ఎస్, షో నుంచి క్విట్ చేసే ఛాన్స్ రాత్రితోనే అయిపోయింది. ఆల్రెడీ 3వ రోజు కూడా ముగిసిపోయింది. రూల్స్ ఒప్పుకో. మై ఫుట్ ప్రాణం కంటే ఎక్కువ ఏంటి? ఇప్పుడు క్విట్ చేస్తే ఏం చేస్తారు? ఈ షో ఇప్పుడంత అవసరమా? ఆఫ్ కోర్స్ మనందరికి డబ్బు కావాలి, చావు కాదు. ప్లీజ్ ఐ హావ్ టు గో. జస్ట్ వెయిట్. ఇక్కడ దెయ్యం ఉందో లేదో 10 minutes లో తేల్చేస్తా. ఎట్లా? దిస్ ఇస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ మీటర్. సూపర్ న్యాచురల్ పవర్ ని ఐడెంటిఫై చేసే ఫిక్షన్ డివైస్. డెవిల్ ఉన్న ప్లేస్ లో ఇది బ్లింక్ అవుతుంది. సైన్స్ లేదనుకునే దయ్యాన్ని నీ సైన్స్ ఎలా చూపిస్తుంది? సైన్స్ నమ్మకం దగ్గర ఆగిపోదు. ప్రతి ప్రశ్నకి సమాధానాన్ని వెతుకుతుంది. ప్రతి సమాధానం నుంచి మరో కొత్త ప్రశ్నను కనిపెడుతుంది. వెతుకుదాం. క్వశ్చన్స్ ఆన్సర్స్ ఖచ్చితంగా దొరుకుతాయి. కమ్ ఆన్, లెట్స్ మూవ్. హల్లెలు అంటే దెయ్యం మన దగ్గరికి రాదు కదూ. అమ్మో హల్లెలూయా. డివైస్ బ్లింక్ అవుతుంది. ఈ గదిలో దెయ్యం ఉంది. పెట్టలారా ఇచ్చటి చచ్చుటిగా వచ్చినట్టుంది. ఎంత బతుకు బతికి సచిన చేతిలో చావడం ఏందయ్యా? ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు. కమ్ ఆన్, మూవ్. అశ్విన్ ఏంటి ఇంకా చూస్తున్నావు? రా. దెయ్యం లేదు. వాట్? లేదు నందు, మీరు అనుకున్నట్టు ఏ దెయ్యం లేదు. ఏది నువ్వు ఇప్పటిదాకా ఉన్నావుగా? ఇప్పుడు లేదంటున్నానుగా. ఏయ్, ఆటగా ఉందా? ప్రతిసారి నన్ను అపోజ్ చేస్తే సరిపోద్ది అనుకుంటున్నావా? నేను లేదు అంటే నువ్వు ఉందన్నావు, ఇప్పుడు ఉందంటుంటే నువ్వు లేదంటున్నావు. చావు బతుకుల మధ్య ఈగో ఉండకూడదు అశ్విన్. నందు, మనసు ప్రాణం లేని ఈ డివైస్ చెప్పింది నువ్వు వింటున్నావు. నా మనసు చెప్పిందే నా ప్రాణం వింటుంది. ఇక్కడ ఏ దెయ్యం లేదు, బట్ ఏదో ఉంది. అదేంటో తెలిసేదాకా అందరూ ఇక్కడే ఉండాలి. ఎందుకు ఉండాలి? ఉండాలి. అందరూ ఉంటేనే అదేంటో తెలుస్తుంది. చావు చచ్చేటప్పుడు మాత్రం తెలుస్తుంది బిడ్డ. ఇప్పుడు దాన్ని పరిచయం చేసుకోవడం మనకు అంత అవసరమా? ఇక్కడ ఎవ్వరు ఉండరు, అందరూ చచ్చిపోతారు, నీతో సహా. దెయ్యం లేదని నేను ప్రూవ్ చేస్తా. ఇంపాసిబుల్. నువ్వు ఉందని తెలుసుకుంటావు అంతే. ఇప్పుడు ఏం చేద్దాం? పోలీస్ కంప్లైంట్ ఇద్దాం.